చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశం ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అంటే నిన్న ఎగ్జామ్ జరిగింది, మీ అందరికీ తెలుసు. మొదటి ప్రైజు లీలా ప్రసాద్కి వచ్చిందండి. వచ్చి 5,000 రూపాయలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ పెట్టాడు లీలా ప్రసాద్, రెండోసారి. సెకండ్ ప్రైజ్ మన హరిబాబు రెండోసారి వచ్చింది. మొదటిసారి కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. రెండో ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ చాలా రోజుల తర్వాత మన కోటేశ్వరికి వచ్చింది, 2,000 రూపాయలు. అలాగే లేఖన కన్సలేషన్ అండి, ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయానికి పేపర్ రాసి ఇచ్చేసింది, 500 రూపీస్. ఫస్ట్ మార్క్ ఎంత చెప్పగలరా? 95. నేను ఎంత కష్టంగా ఇచ్చిన వీళ్ళు 90 దాటిపోతున్నారంటే ఇంకా బాగా చదువుతున్నారనే కదా అర్థం. యోబు గ్రంథం మరియు 1-2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నుంచి నిన్న పరీక్ష జరిగిందండి. అందరూ కూడా చాలా బాగా రాయడం జరిగింది. ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో వాళ్ళందరికి కూడా ఒక 150 రూపీస్ చేసే బ్యాగ్, జూట్ బ్యాగ్ నిన్న తీసుకొచ్చి ఎవరో వాళ్ళకి ఇచ్చేసాను. మీ అందరికీ తెలుసు, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నుంచి మొత్తం 20 విధులు ఇచ్చాను. 10 రాయమన్నాను, 10 రోజులు 20. తర్వాత ఏది దేవుని చిత్తం 4 ఇచ్చాను, 8 మార్కులు. మనం బోధించే బోధ ఎలా ఉండాలండి? ఈ మెటీరియల్ చాలా మంచి పాఠాలు ఉన్నాయండి దీంట్లో. 2 పత్రికలను విభజించి రాశాను అనమాట. ఎవరో కూడా ఈ మెటీరియల్ పోగొట్టుకోవద్దు. కపటమైనది కాకుండా, అపవిత్రమైనది కాకుండా, మోసకరమైనది కాకుండా, మనుషులను సంతోష పెట్టేది కాకుండా. 4 మాటలు ఉన్నాయండి. మొదటిది, కపటం ఉండకూడదు బోధలో. అంటే జనాల దగ్గర డబ్బులు దోసే ఆలోచనతో వాక్యం చెప్పకూడదు. రెండోది, అపవిత్రమైనది కాకుండా, మోసయుక్తమైనది కాకుండా, మనుషులను సంతోష పెట్టేది కాకుండా, దేవుని సంతోష పెట్టేదే ఉండాలి. రెండోది ఉందండి మళ్ళీ మన బోధ, ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగించనిది, మనుష్య వలన ఘనత కోరనిదై ఉండాలి. బోధించే మనం ఎలా ఉండాలి? దేవుని ఎదుట నీతిగా భక్తిగా ఉండాలండి. గుర్తుంచుకోండి, మీరు చాలా జాగ్రత్తగా రాశాను ఈ మెటీరియల్. నేను బోధించే మనం ఎలా ఉండాలి? విశ్వాసులు ఎదుట, దేవుని సంగతి పక్కన పెడదాం, విశ్వాసులు ఎదుట భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించాలి. రెండోది, తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకున్న రీతిగా విశ్వాసుల ఎడల బోధకులు నడుచుకోవాలి. తల్లి తన స్తన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా విశ్వాసుల మధ్య సాధువైనట్లుగా ఉండాలి. అవసరం బట్టి కష్టము చేసి జీవనము చేయుచు దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి. విశ్వాసుల కోసం మన ప్రాణం, ధనము, కష్టార్జితం ఇచ్చుటకు సిద్ధంగా ఉండాలి. యోబు ఎటువంటి వాడు మీకు తెలుసు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు కష్టం నష్టం వచ్చినప్పుడు ఏం చేశాడంటే, తల్లి గర్భం నుంచి వచ్చాను, తల్లి గర్భం నుంచి వెళ్ళిపోతాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. దేవుడు అన్యాయం చేసిన యోబు చెప్పలేదు. యోబు స్నేహితుల పేర్లు ఎలీఫజు, బిల్దదు, జోఫరు. హరిబాబు పాపం ఫస్టే వచ్చేవాడు కానీ తెలిసిన బిట్లో 2 పోగొట్టేసుకున్నాడు అని. మొన్నటిసారి కూడా అలాగే చేశాడు. మరి ఏంటో నాకు అర్థం అవ్వాలా. ఈ మెటీరియల్ ఇచ్చిన బిట్టే తప్పు రాస్తాడు. తప్పు వచ్చేసింది హరిబాబు, మరి ఎందుకనో తెలీదు. తర్వాత యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్నో పుస్తకం ఇది? గుర్తుంచుకోండి, 18వ పుస్తకం. నెక్స్ట్ ఇచ్చే ఎగ్జామ్లో కీర్తన గ్రంథం ఎన్నో పుస్తకం? అది అలా మైండ్లో ఉంచేసుకుని వచ్చేస్తా ప్రశ్న. యోబుని గురించి దేవుడు ఏమన్నాడు? గుర్తుంచుకోండి, పాట కూడా వచ్చేస్తుంది మీకు, 2-3 రోజులు రిలీజ్ అయింది. లేడులే భూమి మీద అతని వంటి వాడు, లేడులే దేవుడే అన్నాడులే అనే పాట అండి. రాసి 2 ఏళ్ళు అవుతుంది, చేయడానికి ఖాళీగా అలా ఉండిపోయింది అది. యోబుని గురించి దేవుడు ఏమన్నాడు? అతని వంటి వాడు లేడు. భూమి మీద నరుల కాలం ఎటువంటిది? మన మాటలను పరీక్షించేది ఏది? చెవి.
ఈ పత్రిక నుంచి కూడా మీకు ఇవ్వడం జరిగింది. మొదటి పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఈ సంఘం ఎవరికి మాదిరి అయి ఉన్నారంటే మాసిదోని ఆకే విగ్రహం వేటిని విడిచి వేటికి దాసులైరి అంటే విగ్రహాలను విడిచి జీవము గల దేవునికి. రాబో ఉగ్రతని మనం తప్పించేవారు ఎవరంటే యేసుక్రీస్తు. దేవుడు దేనిని పరీక్షిస్తాడంటే హృదయం. విశ్వాసులు ఎలా నడుచుకోవాలంటే దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు? రక్షణ పొందుటకు. మనం ఎందుకు పిలువబడ్డాము? పరిశుద్ధులుగా ఉండుటకు. రెండు తేడా ఉందండి. ఇది మీరు జాగ్రత్త చదువుకోవాలి బైబిల్. మనం దేవుళ్ళకి ఎందుకు పిలువబడ్డాము అంటే పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మనం ఎందుకు నియమింపబడ్డామంటే కావ్య కూడా కరెక్ట్గా రాసింది. మనం ఎందుకు నియమింపబడ్డామంటే రక్షణ పొందుటకి. ఇదే హరిబాబుది తప్పైందండి. అది ఫస్ట్ వచ్చేసేవాడు. మెటీరియల్ ఉన్న బిట్టే. రెండో పత్రిక నుంచి. ఈ పత్రిక ద్వారా మనల్ని ఏం చేపట్టమన్నాడు? బోధించబడిన విధులను. దేవుడు ఎవరికి ప్రతిదండం చేస్తాడు? సువార్తకు లోబడిన వారికి. ఈ విధంగా మొత్తం మీకు 50 బిట్లు ఇవ్వడం అనేది జరిగింది. కొన్ని బిట్లకు ఆన్సర్ చెప్పి నేను ముగించేస్తాను. క్వశ్చన్ పేపర్ ఎవరి దగ్గర లేక క్వశ్చన్ పేపర్ తెచ్చవా? ఓకే. కొన్ని యోబు గ్రంథం నుంచండి. అన్నీ చెప్పను. సరే చూద్దాం. 27:1 చూడండి యోబు గ్రంథం. మీకు తెలియని చెప్తాను, తెలిసిన అని వద్దు. యోబు గ్రంథం. సరే మొదటి నుంచి చూద్దామా? యోబు గ్రంథం 12:11 ఒక 5 బిట్లు. డౌట్ క్లారిఫికేషన్ అయిపోద్ది అందరికి. యోబు గ్రంథం. నేను యోబు గ్రంథానికి సంబంధించి 29-30 ప్రశ్నల్లో మూడు ఇచ్చా. ప్రసాద్ తెలివిగా ఇది ఎలుగు మాటలై ఉంటుందని 3 ఎలుగు మాటలను రాశారు. మీరు అలా ఏ రకంగా ఆలోచిస్తారో నేను ఆలోచించి 3 మాటలు ఇచ్చా. మొదటిది యోబు గ్రంథం 12:11. సరిపోద్ది. అంగిలి ఆహారము రుచి చూసినట్లు ఎవరితో అన్నారు? యోబు తన స్నేహితులతో అన్నాడు. 34:21 చూడండి. యోబు గ్రంథం 34:21. 34. ఆయన దృష్టి ఎవరు చెప్పారు ఈ మాట? ఎలీహు యోబు అతని స్నేహితులతో చెప్పాడు. మళ్ళీ 35:5 అండి. 35:5 చూడుము, ఆకాశము వైపు కన్నులెత్తి చూడుము అని అన్నది ఎవరన్నారంటే ఎవరితో అన్నాడు? యోబు అతని స్నేహితులతో అన్నాడు. 29వ క్వశ్చన్. 30వ క్వశ్చన్ చూడండి. యోబు గ్రంథం 33:4. 33:4 ఎవరన్నారు? ఎలీహు యోబుతో అన్నాడు. గుర్తుంచుకోండి. యోబు గ్రంథం 32:8. 32:8 అండి. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నదని ఎవరితో? ఎలీహు అన్నాడు. యోబుతో అతని స్నేహితులు. యోబు 25:3. ఆయన సేనలను లెక్కింప శక్యమా? సరిపోతుంది. బిల్దరు యోబుతో అన్నాడు. నేను మీకు ఎలీహు మాటలు ఎక్కువ ఇచ్చా. మెయిన్ క్యారెక్టర్ ఆయనే మనకి దీంట్లో. ఎలీహు మాటలు 4 ఇచ్చాను. యోబు మాట్లాడింది 1 ఇచ్చాను. బిల్దర్ ఫ్రెండ్ మాట్లాడింది 1 ఇచ్చాను. ఒకటి కడుపులో ఆహారం పులిస్తే ఏమవుతుంది? 20:14 చూడండి. 20:14 చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమము. 10-11 మనం భోంచేసాం అనుకోండి, అదే అయిద్దండి. రాత్రి పడుకునేటప్పుడు 10-11 మనం భోజనం చేస్తే ఏమైద్ది? పులిసిపోద్దండి. పులిస్తే ఏమైద్దంటే నాగుపాముల విషం అయింది. ఉదాహరణకి కామెరలో ఉన్నవాడికి ఒక 1/2 kg మటన్ కానీ చికెన్ కానీ తీసుకొచ్చి పెట్టామనుకోండి, చచ్చిపోతారా? ఏమైద్ది? నాగుపాముల విషం పడదనమాట అతనికి. అంటే మనం కూడా ఆహారాన్ని ఎంతవరకు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు పెందల కాడ ముగించడం అనేది మొత్తం. ఎప్పుడన్నా ఒకరోజు పర్వాలా, బాడీ తట్టుకుంటుంది. ఇంకోటి చూసుకోండి. 27:1 యోబు తన మాటలను ఏ రీతిగా చెప్పాడు? ప్రతిదానికి 2 రెఫరెన్స్లు ఉన్నాయండి. ఉపమాన
రీతిగా 27 అధ్యాయం మొదటి వచనం. యోబు ఇంకను ఉపమాన రీతిగా 20 అధ్యాయం 4వ వచనం చూడండి. 21 బిట్టిది. 20 అధ్యాయం 4వ వచనం. 21 బిట్టికి ఆన్సర్ ఇది. భక్తిహీనులకు సంతోషము. కొంతమంది క్షణం అన్నారు, కొంతమంది కొంత సమయం అన్నారు. రాంగ్ అది. ఎంతది? ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. యోబు గారు ఈ గ్రంథం ద్వారా యోబు గారు ఏం కోరుకున్నాడంటే 19 అధ్యాయం 23వ వచనం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. యోబు గ్రంథం 19 అధ్యాయం 23వ వచనం. తన మాటలు వ్రాయబడవలనని కోరిక తీర్చాడు దేవుడు. తీర్చాడండి దేవుడు. ఆ కోరిక తీర్చాడు కాబట్టి మన చేతులు యోబు గ్రంథం వచ్చింది. లేదా యోబు గ్రంథం వ్రాయబడేది కాదు, మనకు తెలిసేది కూడా కాదు. ఆయన యొక్క కోరికను దేవుడు తీర్చాడు. 14 అధ్యాయం 5వ వచనం చూడండి. 14 అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదంటే కొంత సమయం అనేది ఉంటుంది అనమాట. అర్థమైందా? నరుల ఆయుష్ కాలానికి ఏమి కలదు, పరిమితి కలదు. 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలే ఇచ్చానండి, ఏది అన్ఇంపార్టెంట్ ఇవ్వలేదు. 7వ అధ్యాయం మొదటి వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత అండి వారి దినములు ఎటువంటివి? నరుల దినములు ఎటువంటివి అంటే కూలివాని దినములు. 5:12 అండి. 5:12. ఇంకోటైతే అయిపోద్ది. వంచకుల పన్నాగములను దేవుడు ఏమి చేస్తాడు అని ఇచ్చే క్వశ్చన్ నేను. వంచకుల పన్నాగములను దేవుడు భంగపరచును, నెరవేర్చకుండా వారి ఉపాయములను భంగపరచును. నెరవేర్చకుండా ఆ ఉపాయములను భంగపరచును. ఎన్నో పుస్తకం అంటే 18ది అయిపోయింది కదా. 2వ అధ్యాయం 10వ వచనం. ఏమన్నాడంటే యోబు గారు యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడిచ్చెను, దేవుడే తీసుకొని పోయాను, తన నోటి మాటలతోనైనా యోబు పాపము చేయలేదు. యోబు తన కుమారుల విషయం ఏం చేశాడు? కొంతమంది బలని రాశారు. బలన దహన బలన ఒకటే. మళ్ళీ చూడండి ఒకసారి, మొదటి అధ్యాయంలో ఉంటుంది. గుర్తించుకో. అరుణోదయమునే లేచి సరిగ్గా చూడండి. మళ్ళీ యోబు గ్రంథం పూర్తి కాగా యోబు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమోనని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చను. ఈ యోబు ఎలాగూ నిత్యము చేయుచుంటాడు. ముందుకు కానీ వెనక కానీ మీరు చదివితే వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేశాడని ఉంటుందండి. ఎన్నో వచ్చిన చూడండి. సరే, దాని తర్వాత చూద్దాం. మన క్వశ్చన్ కాదు కదా అది. యోబు ఎటువంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. యోబు స్నేహితుల పేర్లు అయిపోయింది కదా. యోబు గారి భార్య పేరు, ఇది ఒక వివాదమైంది మనకు క్వశ్చన్ కాబట్టి. హరిబాబు ఏమంటాడంటే తప్పేం కాదు, చరిత్రలో ఉందంటాడు. అది మనకి బైబిల్ ప్రామాణికం కాదు కూడా. మీకు వాట్సాప్లో కూడా పెట్టా. బైబిల్ ఏని అడిగా నేను, ఏ టెక్నాలజీని అడిగితే ఇది ఇలా గ్రంథాల్లో ఉంది, కానీ చారిత్రక గ్రంథాల్లో మనకి బైబిల్ ప్రామాణికంగా లేదు కాబట్టి అది తెలియదు. అందుకనే యోబు భార్య పేరు మనం ఎప్పుడు రాసుకోవాలి. కానీ కొంతమంది పేర్లు రాశారు. యోబు భార్య పేరు అంటే రాశారు, కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో యోబు భార్య పేరు లేదు. మనం ఏం రాయాలంటే ఆన్సర్ అంటే మాటలను పరీక్షించేది ఎవరంటే అందరు దేవుడు అని రాశారు కొంతమంది. మాటలను పరీక్షించేది చెవి. యోబు ఏ దేశం వాడు అంటే యోబు దేశం వాడు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 42 అధ్యాయాలు. మన కోటేశ్వరి తరుడు వచ్చిన సందర్భంగా మీ అందరికి రవ్వ లడ్డూలు చేసుకొచ్చింది. మీరు తింటా ఉంటే నేను ఒక పాట వేస్తాను, తర్వాత పాఠాలు చెప్తాను.